హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసామన్నమాట. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఎంటర్ అయిపోయిన తర్వాత పార్కింగ్కి అయితే వచ్చేసాం. పార్కింగ్ చేసిన తర్వాత మీకు కనబడుతుంది కదా, అక్కడ టికెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకి స్టిక్కర్స్ ఇస్తారనమాట, అవి మనం డ్రెస్కి అయితే అంటించుకోవాలి. సో ఇలా లోపలికి అయితే వచ్చేసాం. మేము ఒక బస్సు వచ్చింది, అక్కడ వెయిట్ చేసి అది ఎక్కి అప్పుడు ఇలా తీసుకువెళ్తారనమాట. చూసారు కదా, బస్సులో అయితే కూర్చున్నాం. మీకు కనిపిస్తుంది కదా, అదే మన ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంటుంది. అది మీకు క్లిప్ తీయడానికి అవ్వలేదు, చాలా సన్ వల్ల మీకు ఫొటోస్ క్లిప్స్ తీయడానికి అవ్వలేదు అనమాట అందులో. నెక్స్ట్ ఇంకా లోపల అదంతా ఎంజాయ్ చేసిన తర్వాత లోపలికి అయితే వచ్చేసాము. ఇది ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది. చాలా డార్క్గా చాలా బాగుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మాకైతే ఫొటోస్ తీశారు. ఫొటోస్ తీసిన తర్వాత మేము వెయిట్ చేస్తాం. ఒక చిన్న ట్రైన్లో అయితే అది వచ్చిందనమాట. ఇక్కడ కాసేపు కార్టూన్స్ చూస్తున్నాం. కార్టూన్స్ చూసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఫోటో మేమే అనమాట. వాళ్ళది అయిపోయింది, మేము తీసుకున్నాం. చెప్పాను కదా, ట్రైన్లో వస్తుంది. అది వచ్చిన తర్వాత అలా కూర్చొని లోపల ఒక స్టోరీ థీమ్లా అలా ఉందన్నమాట. మొత్తం చూసారు కదా, మీరే చూడండి. ఏదో డిఫరెంట్ ప్లేస్కి అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఫీల్ అయితే చాలా బాగుంది. ఇంకా వెళ్తున్న కొద్దీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ మధ్యలో మ్యూజిక్ అది కూడా మనకి నిద్ర వస్తుంది అన్నమాట. కానీ చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో చీకటిగా ఉంటుంది, ఒకసారి ఒక్కొక్క లైట్ వెలుగుతుంది అనమాట. నాకు ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్నామో అది నా ఫేవరెట్ థీమ్ అనమాట. ఎంత బాగుంటుందో అక్కడ. కాసేపు ఆపితే ఫొటోస్ తీసుకొని రావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎక్కడికో ఏదో డిఫరెంట్ ప్లేస్, నైట్ టైం ఎంజాయ్ చేస్తున్నట్టు, బిల్డింగ్స్, షాప్స్, నెక్స్ట్ కపుల్స్ కూర్చొని చేస్తున్నట్టు, నెక్స్ట్ మీదన అమ్మాయిలు అంటే డాల్స్ అవి నించొని హాయ్ చెప్పినట్టు కొన్ని పోజెస్. నెక్స్ట్ థీమ్కి అయితే వచ్చేసాం. ఇదైతే మౌంటైన్ థీమ్. మొత్తం మంచు ప్రదేశానికి వచ్చామన్నమాట మనం. అక్కడ షూటింగ్ జరుగుతుంది, చాలా బాగుంటుంది తెలుసా. నెక్స్ట్ ఇంకొకటి ఇదొకటి. నెక్స్ట్ ఫారెస్ట్ థీమ్ ఒకటి బాగుంటుంది, అది కూడా చూడండి. ఇదొకటే కొద్దిగా ఎక్కువ క్లిప్స్ తీసాను, ఎందుకంటే బాగుంది కదా. నెక్స్ట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. చూడండి షూటింగ్ మీదండి. ఇది మళ్ళీ నెక్స్ట్ అక్కడ కిడ్నాప్ అయ్యారనమాట. కిడ్నాప్ చేసి ఏడిపిస్తున్నారు. కార్ అయితే వస్తుంది. మళ్ళీ ఇది ఇంకొకటి పిజ్జా షాప్. అలా అన్ని షాప్స్ ఉంటాయి. ఇదైతే మనం యూఎస్ వచ్చేసాం ఏకంగా. మా మమ్మీ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, డ్యాన్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు.
ఎస్, యాజ్ ఐ సెడ్. చూడండి స్నేక్స్ ఉన్నాయి రే, చూడండి మీకు చూపిస్తాను. I'll show you guys, there is a snake. మ్యారేజ్ అవుతుంది అర్జున్కి, ఇంకా ఇదని చాలా క్యూట్గా అయితే జరుగుతుంది గాయస్ ఎంగేజ్మెంట్. బాగా ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, మనం బ్యాక్ వచ్చేసాము. సో లోపల చిన్న షాప్ అయితే పెట్టారు. లెట్స్ గో దేర్. వావ్, ఎంత బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. బట్టలు పెట్టారు అండ్ సమ్ స్టేషనరీ అండ్ లైక్ నాట్ స్కేర్ అండ్ పెన్సిల్కి. డాల్స్ చాలా క్యూట్గా ఉంది. కింద కావాలా? లెండా డాల్స్ అయితే చూడండి, చూడండి తాజ్మహల్ బొమ్మ బాగా కనబడుతుంది. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఒక చుట్టూ ఎంత బాగుంది కదా, డెకరేషన్ భలే ఉంది. ఇక్కడ డాల్స్, ఒక ఫీల్ వస్తుంది అక్కడ ఉంటే, మళ్ళీ ఆ చెట్టు దగ్గర ఉంటే. ఒక్కసారి చిన్న చిన్న గోయింగ్ టు ద మిర్రర్ గైస్. నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. నెక్స్ట్ మా చెల్లి భలే నడుస్తుంది. ఒక్కసారి షాపింగ్ లుక్ అయితే వేసేయండి గాయస్. అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాం. బయటకు వచ్చేసాం, చాలా ఎండగా ఉంది గాయస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ అసలు ఎంత ఎండ ఉంటుందని. తర్వాత అక్కడ డాన్స్ కూడా వేశారు. నెక్స్ట్ ఇక్కడ మేము లైక్ యూనివర్స్కి వచ్చామన్నమాట. ఆ ఫీల్ ఇస్తుంది, లైక్ మొత్తం కదులుతుంది అన్నమాట. మనకు చిన్న ప్లేస్ కానీ అక్కడ మనం చాలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అవర్ అండ్ యార్స్, టోటలీ ఆ ఫేవరెట్ ప్లేస్ బాహుబలి సెట్. రామోజీ ఫిలిం సిటీ అంత ఫస్ట్ గుర్తొచ్చింది బాహుబలి సెట్ అన్నమాట. మొత్తం చాలా ఎంజాయ్ చేసాము. బాహుబలి సెట్లో ఎంజాయ్ చేసినంత ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. ఐ మీన్ మేము చాలా అలిసిపోయాము కూడా. అండ్ ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మామ్ ఫెల్ట్ వెరీ టైర్డ్ బట్ షీ ఎంజాయ్డ్ a lot. బాహుబలి సెట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏ ప్లేస్ ఎక్కడ షూట్ అయిందని కూడా. చాలా ఫొటోస్ తీసుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం. ఈవెన్ రానా కూర్చున్న దగ్గర కూడా ఫొటోస్ తీసుకొని జస్ట్ ఐ ఫెల్ట్ లైక్ దట్ ప్లేస్ ఇస్ మైన్. సో ఎంజాయ్ చేసిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాము. 6 అవర్స్కి మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మీరు అంతకుమించి ఎక్కువ చూసినా సరే మీకు ఆ టైం సరిపోతుంది. అలా ఎంజాయ్ చేసాం, డాన్సెస్ చేసాం, ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంటుంది. చూసారు కదా, బ్లూ కలర్ డ్రెస్ ఈజ్ మై కజిన్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ ఈజ్ మై సిస్టర్ and pink top is my elder sister.
అయిపోయాను. సో ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా రీజనబుల్గా ఉంది. సో నేను ఎంజాయ్ చేసినట్లే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని హోప్. సో ఇలా అయితే రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. కానీ చాలా టైర్డ్ అయితే అయిపోయాను.